హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి కేటగిరీ ఎంబీబీఎస్కి సంబంధించి రౌండ్ 2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు మీ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రౌండ్ 3 ఎలా, ఒకవేళ కాంపిటెంట్ అథారిటీ కోటాలో కూడా మీరు చూడాలంటే నెక్స్ట్ వస్తుందా, సీట్ వస్తుందా లేదా చూడాలంటే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి రూల్స్ కూడా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్లీ మీరు ఈ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, వీళ్ళు వెబ్సైట్లో అలాట్మెంట్ పీడిఎఫ్ పెట్టారు. ఈ పీడిఎఫ్లో మీరు మీ నేమ్ ఉంటే, మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు సీట్ వచ్చినట్టే. ఏ కాలేజీలో సీట్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడ పైన చూపిస్తుంది. అలాగే సీట్ వచ్చిన వాళ్ళు 8th అక్టోబర్ లోపు, ఓకేనా, బై 3 PM 8th అక్టోబర్ 3 PM లోపు ఆఫ్టర్నూన్ మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ ఒకటి నెక్స్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు రౌండ్ 1లో సీట్ రాకుండా రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చింటే మీరు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు యూనివర్సిటీ ఫీ అనేది పే చేసి వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే మీకు యూనివర్సిటీ ఫీ పే చేయమని అడుగుతుంది. ఆ యూనివర్సిటీ ఫీ పే చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళు, అలాగే రౌండ్ 1లో ఆల్రెడీ ఒక కాలేజీలో ఉండి రౌండ్ 2కి కొత్త కాలేజ్కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు కూడా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజీలో జాయిన్ అయిపోయిన వాళ్ళకి, ఆల్రెడీ రౌండ్ 1లోనే యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రౌండ్ 2లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ అడగదు. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రౌండ్ 2లోనే కొత్తగా వస్తే మళ్ళీ మీరు యూనివర్సిటీ ఫీ పే చేసి, రౌండ్ 2లో కొత్తగా వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ ఫీ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది. అలాగే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఎలా రిపోర్ట్ చేయాలని నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. మీరు ఆ వీడియో చూడండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ బాండ్స్ కావాలి, ఎంత అమౌంట్ తీసుకెళ్ళాలనేది రౌండ్ 1లోనే చెప్పాను, చూడండి. అండ్ అలాగే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి కొత్త కాలేజ్ కనుక మీకు అప్గ్రేడ్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా రౌండ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి రౌండ్ 2లో అలాట్ అవుతుంది. మళ్ళీ మాకు ఇప్పుడు రౌండ్ 1 కావాలి అంటే కుదరదు. రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. ఎలా రిపోర్ట్ చేయాలి అంటే, మీరు ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక కస్టడియన్ సర్టిఫికేట్ ఇచ్చింటారు. అంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ సబ్మిట్ చేశారు కాలేజ్లో అని ఒక అడ్మిషన్ ఆర్డర్ కానీ కస్టడియన్ సర్టిఫికేట్ కానీ ఇచ్చింటారు. ఆ 2 డాక్యుమెంట్స్ తీసుకొని, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అనేది వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కొత్త కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. ఓకేనా? రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. మరి ఫీ ఎలా అంటే, ఫీ అనేది కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతుందని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అలాగే మీ సర్టిఫికేట్స్ కూడా కాలేజ్ టు కాలేజ్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అయితే మీకు రౌండ్ 2లో కొత్త కాలేజ్ కనుక అప్గ్రేడ్ అయితే ఒకసారి రౌండ్ 1 కాలేజ్కి వాళ్ళకి కాల్ చేసి కానీ మెయిల్ చేసి కానీ ఇలా చెప్పండి, మాకు ఇలా రౌండ్ 2లో వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అయింది, మేము రౌండ్ 2లో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నాము అని రౌండ్ 1 కాలేజ్కి బై ఫోన్ ఆర్ మెయిల్ మీరు ఇంటిమేట్ అనేది చేయాలి. మీరు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ రౌండ్ 2లో జాయిన్ అయిపోయినా కూడా నెక్స్ట్ ఫర్దర్గా మీకు కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీలో సీట్ వస్తే రౌండ్ 3లో మీరు ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీట్ క్యాన్సిల్ చేసుకొని ఆ కాంపిటెంట్ అథారిటీ గవర్నమెంట్ అలాగే ఏ కేటగిరీలో సీట్ని మీరు జాయిన్ అవ్వచ్చు. మీ ఫీజు మీకు ఏమీ లాస్ ఏమీ ఉండదు. ఇదొక గుడ్ న్యూస్ అయితే వీళ్ళు ఈ రూల్స్లో ఇచ్చారు. ఎవరికైతే సీట్ వచ్చిందో, సీట్ వస్తే జాయిన్ అవ్వడం కొంచెం మ్యాండేటరీ కాబట్టి కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేసేయండి. ఓకేనా? రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఉంటుందంటే ఎస్, రౌండ్ 3కి కూడా మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 3కి కూడా అప్గ్రేడేషన్ ఉంటుంది. మీరు ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ కోసం రౌండ్ 3లో కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2లో మనం బి కేటగిరీ లోకల్ కట్ ఆఫ్ చూస్తే 427 మార్క్స్ ఉంది. గాయత్రి విద్యా పరిషత్లో మనకి లాస్ట్గా 427 మార్క్స్ వరకు సీట్ వచ్చింది. నా పరంగా చూస్తే ఇది చాలా హై కట్ ఆఫ్ ఆగింది. ఫర్దర్ రౌండ్లో ఏమన్నా తక్కువ అవుతుందేమో చూద్దాం. ఇది లేటెస్ట్గా వచ్చిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.